సో ఈరోజు మార్నింగ్ చాలా లేట్గా లేచాను నేను. లేచి బాత్ చేసి పూజ చేసుకొని ఇంకా బ్రంచ్ డే అని పెట్టింది. ఎందుకే బ్రేక్ఫాస్ట్ లేదు. నేను లేచేసరికి శశి మీటింగ్స్లో ఉన్నాడు. తనకు మార్నింగ్ 8 నుండి మీటింగ్స్ ఉండేయంట. నేను డిస్టర్బ్ అవుతా అని నన్ను లేపకుండానే వెళ్ళిపోయి హాల్లో మీటింగ్స్ తీసుకున్నాడు. పాపం నేను వెళ్ళేసరికి ఇలా ఇంకా తను ఫ్రెష్ అప్ అవ్వలేదు, మీటింగ్స్లోనే ఉన్నాడు. సో నేను వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బాత్ చేసి దేవుడికి పూజ చేసుకొని ఇంకా నిన్న చికెన్ ఉంది. సో తను రైస్ తింటా అన్నాడు చికెన్తో. అప్పటికే టైం 11:30 అయిపోయింది. ఇంకా నేను అనుకున్నాను మ్యాగీ చేసుకుందాం నా వరకు. ఈరోజు థర్స్డే కదా, నేను తిన్ను. సో మ్యాగీ చేసుకుందామని మ్యాగీ చేసేసుకుంటున్నాను ఓన్లీ నా వరకే. సో అందుకని ఒక 1.5 స్లైస్ తీసుకున్నాను మ్యాగీ ప్యాకెట్లో నుంచి. అండ్ క్లిప్స్ వెతుక్కుంటున్నాను. ఆ క్లిప్స్ శశి సదిరాడు, అడుగుతున్నా ఎక్కడున్నాయని. సో చెప్పాడు. ఫైనల్గా దొరికాయి నా క్లిప్స్. మా శశి దాపెడితే తనకి తొందరగా ఏమంటారు, నాకు తొందరగా దొరకవు, ఎందుకంటే ఎక్కడెక్కడో పెడతాడు అందుకే. సో చెప్పాడు ఎక్కడున్నాయో అవన్నీ క్లిప్ పెట్టేసి లోపల పెడుతున్నాయి. ఇంకా కొన్ని ఓపెన్ ప్యాకెట్స్ ఉన్నాయి, మమ్మీ స్నాక్స్ పంపించింది కదా అవి వాటికి కూడా క్లిప్స్ పెట్టేసి పెడుతున్నా. నిన్ననే తెచ్చాను క్లిప్స్ లేకుండా, అందుకే ముందు నుండి పెట్టలేవు. అండ్ పక్కన కుక్కర్లో ఉంది, ఏంటో చెప్తాను మీకు. బట్ ఇప్పటికైతే మ్యాగీ చేసేసుకుంటున్నాను. సో బ్రంచ్ చేసేసాము. నేనేం తిన్నా అంటే లంచ్లో మ్యాగీ ఇంకా బ్లూబెర్రీ జ్యూస్ తాగాను. శశి అయితే చికెన్ రైస్, యోగర్ట్ రైస్ ఇంకా కొంచెం జ్యూస్ తాగాడు. సో అక్కడ చూసారు కదా, యాక్చువల్లీ తను తాగలే జ్యూస్, నేను ఒకదాన్నే తాగాను. తను బ్లూబెర్రీస్ తిన్నాడు, సో వద్దన్నాడు. అక్కడ చెక్ చేస్తున్నా బ్లూబెర్రీస్ బాగున్నాయా లేదా. చాలా కాస్కో నుండి బల్క్లో తెచ్చుకున్నాము ఒకేసారి. సో బాగున్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్నా. బాగానే ఉన్నాయి, వాష్ చేసుకుంటున్నాను. సో మీకు బాగున్నాయని చెప్తున్నాను తిని. సో మ్యాగీ అక్కడ కుక్ అవుతా ఉంది. ఈలోపు నేను జ్యూస్ చేసేసుకుందామని, విజిల్ లాగానే భయపడిపోయా ఒక నిమిషం. సో ఈలోపు జ్యూస్ చేసేసుకుందామని ఒకసారి మ్యాగీ కలిపేస్తే బాగా కింద పైది కలిపేసి ఇంకా నేను జ్యూస్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. చిన్ని బుల్లెట్ ఉంది, ఇది ఎప్పుడెప్పుడో వాల్మార్ట్లో శశి కొన్నది. ఇప్పుడు కొంచెమే జ్యూస్ కదా, మిక్సీలో ఎందుకు అని బుల్లెట్లో చేసుకుంటున్నాను. సో ఇది యాక్చువల్లీ మేము చిన్న ఏమంటారు జింజర్ గార్లిక్ పేస్ట్, ఇన్స్టాంట్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నప్పుడు లేదా జ్యూసెస్కి అలా యూస్ చేస్తాను. బట్ స్మెల్ రాదు. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాక ఎమ్మటే సోప్తో వాష్ చేసి మళ్ళీ దాన్ని డిష్ వాషర్లో పెట్టి వాష్ చేస్తాను. సో అందుకని అది ఎప్పుడు స్మెల్ రాదు. సో జ్యూస్కి కూడా యూస్ చేస్తాను, బోత్ వేస్లో యూజ్ అవుతుంది. బాగా మంచి వర్క్ అవుతుంది యాక్చువల్లీ అది. సో అక్కడ ఆన్ చేసేసాను బుల్లెట్. నేను ఆన్ చేసి ఇంకా మ్యాగీ చెక్ చేసుకుంటున్నాను. సో అయిపోయింది, జ్యూస్ అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను. మ్యాగీలో వాటర్ ఎక్కువ అయ్యాయి నాకు. సో వాటర్ ఉంచుకుందాము, ఉడికిపోయింది ఆల్మోస్ట్, బట్ వాటర్ కొంచెం ఎక్కువయ్యాయి. సో ఉంచేసి ఇంకా మ్యాగీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకా జస్ట్ మసాలా వేసి కలిపేసుకోవడమే కదా, ఎక్కువేమి. ఎప్పుడు నేను వేరేలా చేసుకుంటాను, ఆల్రెడీ పెట్టుంటాను పాత వ్లాగ్లో. బట్ ఈరోజు ప్లెయిన్ మ్యాగీ తినాలనుకున్నాను. సో ఇంకా అవెన్లో పెట్టుకుందాం అనుకున్నాను, బట్ అన్నీ అవెన్లో తినడం ఎందుకు. సో కొంచెం ఓపిక తెచ్చుకొని స్టవ్ మీద చేసుకుందామని చేసుకున్నాను. ఇండియాలో వచ్చాక బేసిక్గా అవెన్ వాడలే నేను. అసలు భయమవుతుంది అవెన్ వాడాలంటే. మార్నింగ్ ఎప్పుడన్నా ఒకసారి హాట్ వాటర్ పెట్టుకుంటున్నా అంతే, దాంట్లో ఏమీ వేడి చేయట్లేదు. మిల్క్ అయినా కానీ బౌల్లోనే వేడి చేసుకొని తాగుతున్నాయి ఎందుకో. సో అవెన్లో మ్యాగీ కుక్ చేసుకుంటారు చాలామంది ఇక్కడ, బట్ నాకు అలా భయం వేసింది, అందుకనే వద్దనుకొని కొంచెం ఓపిక తెచ్చుకుందామని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఎలాగో ఖాళీగానే ఉంటున్నా కదా అని, అండ్ హెల్త్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. సో మ్యాగీ విత్ కెచప్. ఈరోజు నా బ్రంచ్ అనాలి, యాక్చువల్లీ లంచ్ అనొద్దు, బ్రేక్ఫాస్ట్ అనొద్దు, బికాస్ మేము ఎర్లీగా తినేసాము అండ్ మార్నింగ్ ఏం తినలేదు. సో ఇట్స్ అవర్ బ్రంచ్. శశి మాత్రం చికెన్ విత్ రైస్ తిన్నాడు. నేను ఫస్ట్ జ్యూస్ తాగాను, ఆ తర్వాత తిన్నాను. ఇంకా మీకు చూపించేసి కాసేపు వెళ్ళి జ్యూస్ వేసుకొని జ్యూస్ ఓపెన్ చేస్తున్నాను అక్కడ. నేను దాని స్మెల్ చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పుల్లగా స్మెల్ వస్తుందా. బ్లూబెర్రీస్ ఒక్కొక్కసారి పుల్లగా ఉంటాయి కాస్కోలో, బట్ కొంచెం పుల్లగానే ఉంది. నేను అక్కడ టేస్ట్ చేస్తున్నాను, కొంచెం పుల్లగానే ఉంది, బట్ స్టిల్ ఓకే. ఇంకా అందులో ఏం వేసుకోలేదు, జస్ట్ బ్లూబెర్రీ అండ్ యాపిల్ వేసుకున్నాను. చూసారు కదా, యాపిల్ కట్ చేసి వేసుకోవడం. సో బ్లూబెర్రీ యాపిల్ వేసుకొని జ్యూస్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ మ్యాగీ. ఇది ఈరోజు నా లంచ్ అండ్ బ్రంచ్. సో ఇంకా ఫస్ట్ జ్యూస్ తాగుదాము, సో దట్ మ్యాగీ తినగానే జ్యూస్ తాగబుద్ది కదని ఫస్ట్ జ్యూస్ ఫినిష్ చేద్దామని జ్యూస్ పట్టుకొని ఇంకా
శశి వర్క్ చేసుకుంటున్నాడు, నాకు కూడా కొంచెం వర్క్ ఉంది. సో శశి దగ్గరికి వెళ్ళాను. శశి అయితే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. తను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక ఇద్దరం కలిసి తిందామని వెయిటింగ్. సో నేనైతే జ్యూస్ తాగేస్తున్నాను. తను యాక్చువల్లీ ఫ్రెష్ అప్ అయ్యాడు, హాట్ వాటర్ తాగేశాడు. హాట్ వాటర్ తాగామిద్దరం. అండ్ ఆ తర్వాత నేను జ్యూస్ తాగుతున్నా, తను వద్దన్నాడు జ్యూస్. సో లంచ్ చేస్తాము ఇద్దరం కలిసి, లంచ్ పెట్టిస్తాను. బట్ ఇప్పుడైతే జ్యూస్ తాగి ఇంకా మేము లంచ్ చేసి అలా మళ్ళీ మధ్యాహ్నం అంతా తనకు వర్క్ ఉండే, అది ఇది ఉండే. సో అందుకని ఇంకా లంచ్ వ్లాగ్ ఏం పెట్టలేదు నేను. అంటే మేము తినేది ఏం చూపించలేదు. యాక్చువల్లీ మేము తినేది నేను ఎప్పుడు చూపించాను కదా, బట్ ఇప్పటి నుండి ట్రై చేస్తాను చూపించడానికి. సో ఇద్దరికి కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటున్నాము. అండ్ అలా మా మార్నింగ్ బ్రంచ్ టైం అయిపోయింది. అండ్ దెన్ ఈవినింగ్ రెసిపీ పెట్టాను కదా, అది చూసేయండి. అండ్ ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంద్రో లైఫ్ స్టైల్. అండ్ ఇంకా ఈవినింగ్ ఏం చేసుకున్నాము అనేది మీరు చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంద్రో లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. చాలా చల్లగా ఉంది వెదర్, అసలు చికాకు ఉంది నాకు. కొంచెం థ్రోట్ పెయిన్ ఉంది. బట్ ఎనీవేస్ వి షుడ్ మూవ్ ఆన్. సో ఏంటి అంటే బీన్స్ కర్రీ చేస్తున్నాను. బీన్స్ ఇంకా ఆలు కర్రీ, రోటీలోకి ది బెస్ట్ కర్రీ. అంటే నార్మల్గా రైస్లోకి అయితే వేరేలా చేస్తాము, నేను రోటీలో కాబట్టి ఆలు వేసి కొంచెం ఏమంటారు డ్రైగా కాకుండా వెట్గా చేస్తున్నాను కర్రీ. సో ఎలా చేస్తే మనకి బీన్స్ అండ్ ఆలు కర్రీ టేస్టీగా ఉంటుందో నేను ఈరోజు చూపిస్తున్నాను. ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఈరోజు మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది. సో యూనో నిన్న చికెన్ చేసా కదా, అదే ఉంటే శశాంక్ రైస్ పెట్టుకొని తిన్నాడు చికెన్. నేను ఈరోజు థర్స్డే చికెన్ తిన్నాను. సో నేను మ్యాగీ చేసుకున్నాను. సో ఆ క్లిప్స్ కొంచెం యాడ్ చేశాను. అండ్ ఇప్పుడైతే మాకు ఈవినింగ్ టైం 6:20 అయింది. సో 6:20 అయింది. సో ఇప్పుడు నేను బీన్స్ ఇంకా ఆలు చేద్దాం అనుకుంటున్నా రోటీలోకి. సో మేము ఈరోజు నుండి రోటీ తిందాం అనుకున్నాం నేను శశి. ఇప్పుడు చాలా ఇష్టం లేని పని ఇవన్నీ కట్ చేయాలి. సో బీన్స్ అన్నీ కట్ చేసి ఆలు కట్ చేసి ఇంకా కర్రీ స్టార్ట్ చేయాలి. సో ఇది ఈరోజు బ్లాగ్ అండి. మార్నింగ్ నుండి ఏం చేసా, ఏం తిన్నాం అనేది, యాక్చువల్లీ ఏం చేసా అనేది కాదు. సో వెరీ సూన్ ఏం చేస్తున్నాం మార్నింగ్ టు ఈవినింగ్ అనేది కూడా పెడతాను. ఇప్పుడైతే కొంచెం నేను అటు ఇటు చదువుకుంటా ఉన్నాను. ఏదో సమ్ ఆర్ ది అదర్ థింగ్స్, యూనో డే అంతా ఏదో ఒక పని. ఇన్ని గిన్నెలు అవుతున్నాయి నాకు పొద్దున్న నుండి నైట్ వరకు. ఇంతకుముందు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అదంతా ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఏంటి అంటే చెప్తా, ఇది కట్ చేసుకుంటూ చెప్తా మీకు, సో దట్ యూనో మనకి టైం తెలీదు. ఆల్రెడీ ఆ బీన్స్ నేను కడిగేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు జస్ట్ చక్కా కట్ చేసేయడమే. సో కట్ చేసేసి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తాను. సో కడాయి అయితే రెడీగా పెట్టుకుంటున్నాను. సో కిచెన్ క్లీన్ చేయాలి, సూపర్ మెస్సీగా ఉంది, ప్లీజ్ డోంట్ మైండ్. నేను యాక్చువల్లీ ఏంటంటే కిచెన్ నైట్ పడుకునే ముందు క్లీన్ చేస్తాను. సో అందుకనే ఏమంటారు కొంచెం మార్నింగ్ చేసిందంతా నైట్ కి క్లీన్ చేసేసి అప్పుడు పడుకుంటాను. సో దట్ నాకు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి నీట్ గా ఉంటది కదా కిచెన్. అలా ఇష్టం నాకు. మార్నింగ్ లేచేసరికి అంత ఎక్కడక్కడ మెస్సీగా చికాకు ఉంటే డే అంతా మార్నింగ్ లేవగానే ఎవరిమైనా ఫస్ట్ కిచెన్ లోకి వస్తాం కదా. సో డే అంతా డిస్టర్బ్డ్ గా అలా అనిపిస్తుంది. అందుకనే నేను నైట్ క్లీన్ చేసుకుంటాను కిచెన్. పడుకునే ముందు డిష్ వాషర్ లోడ్ చేసి కిచెన్ క్లీన్ చేసి పడుకుంటాను. ప్లస్ డేలో కొంచెం బిజీ కూడా ఉంటాం కదా.
సో నైటే క్లీన్ చేస్తా, ఎప్పుడు అంతే, ఇప్పుడే కాదు ఫస్ట్ నుండి అంతే. అండ్ ఇందాక మనం ఏంటి మ్యారేజ్ అవ్వక ముందు మ్యారేజ్ అయిన తర్వాత డిఫరెన్స్ చెప్తున్నా కదా, చాలా డిఫరెన్స్ ఉంది. మ్యారేజ్ అవ్వక ముందు ఏంటంటే పెళ్లి కుదిరాక పెళ్లి చేసుకోవాలి, ఇంకా ఎన్ని డేస్ పోస్ట్ పోన్ అవుతుంది, ఇలా ఫీల్ అయ్యా కదా అప్పుడు. ఎప్పుడు లైఫ్ అప్పుడే అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇద్దరే కదా ఏం పని ఉంటది అనుకోవడానికి లేదండి, ఇద్దరే కదా ఏం పని ఉంటది. అది ఇండియాలో మనకు అలానే ఉంటది, బికాస్ అక్కడ పనోళ్ళు ఉంటారు, సూపర్ చిల్ అవుతాము. బట్ ఇక్కడ అలా కాదు కదా, మా పనులన్నీ మేమే చేసుకోవాలి. పాపం శశికి చాలా వర్క్ ఉంటుంది, లేకపోతే శశి నాకు చాలా హెల్ప్ చేస్తాడు. యాక్చువల్గా అయితే ఇప్పుడు కూడా చేస్తున్నాడు. మొన్న అయితే కిచెన్ అంతా తనే క్లీన్ చేసి అవన్నీ చేశాడు, నేను డిష్ వాషర్ లోడ్ చేస్తుంటే చేస్తాడు, బట్ నాట్ ఆల్ టైమ్స్. సో ఇద్దరం ఉన్నా కానీ 3 times టైం టు టైం మన హంగర్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతా ఉంటాయి, ఆకలి అవుతా ఉంటది. సో ఏదో ఒకటి చేసుకుంటా ఉండాలి కదా. సో గిన్నెలు అవుతా ఉంటాయి, కిచెన్ మెస్సీ అవుతా ఉంటది, ఏదో ఒక వర్క్ ఉంటుంది. సో చాలా టైర్డ్ ఉంటుంది ఎందుకో. ప్లస్ ఈ చలికి కూడా నాకు అసలు ఏం చేయాలన్నా కానీ చికాగా ఏంటో బోరింగ్ గా ఉంటుంది. సో ఇంకా తప్పదు, బట్ వీ షుడ్ మూవ్ ఆన్ కదా. ఎలా ఉన్నా అడ్జస్ట్ అయ్యి ఉండాలి అని అనుకున్నాం కాబట్టి ఎలా ఉన్నా తప్పదు, ఇలా ఇక్కడే ఇలానే ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే యూజువలీ అందరూ ట్రిప్స్ ఇట్లా, అది హ్యూమన్ సైకాలజీ, ఇలాంటివి చూడగానే వా వీళ్ళు సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళ లైఫ్ చాలా బాగుంది, వీళ్ళకి ఏం లేదా అట్లా ఏ ప్రాబ్లమ్స్ లేవు అలా ఎప్పుడు అనుకోవద్దు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది. ఇది జనరల్ గా నేను ఎందుకు చెప్తున్నా అంటే జనరల్ గా చెప్తున్నాను. సో మనం ఏదో ఒక ముచ్చట్లు పెట్టుకోవాలి కాబట్టి హ్యూమన్ సైకాలజీ అలా ఉంటదని టాపిక్ యాక్చువల్లీ. సో ఎప్పుడు ఎక్కడ ఉండేది అక్కడే ఉంటది, అది సంగతి. సో చాలా ఇష్టం లేని పని ఏంటంటే ఈ బీన్స్ కట్ చేయడము, బికాజ్ ఇది చాలా చిన్న కట్ చేయాలి కదా, నాకు అస్సలు ఇష్టం లేదు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని డేస్ మెయిడ్స్ ఉన్నారు అక్కడ, సో అక్కడ ఏంటి పని అనేది తెలియలేదు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు కూడా సేమ్ మెయిడ్స్ ఉన్నారు, అక్కడ కూడా ఏం తెలియలేదు. అండ్ వంటకి వాటికి అత్తయ్య వాళ్ళ ఇంట్లో లేకపోయినా మా అత్తయ్య వంట చేసేది, నేను కట్ చేసి ఇచ్చేదాన్ని, లేదా మా అత్తయ్య కట్ చేసి ఇచ్చేది, నేను వంట చేసేదాన్ని. సమ్ ఆఫ్ ది అదర్ థింగ్ అట్లా మేనేజ్ చేసుకున్నాం. బట్ ఇక్కడ అన్ని ఒక్కదాన్నే. పాపం శశి కూడా చేస్తాడు. ఎప్పుడైనా ఈసారి మా శశి పని చేస్తే మీకు పెడతాను వీడియోలో, సో దట్ అర్థమైంది శశి ఏం పని చేస్తాడు అనేది. ప్లస్ తనకి చాలా వర్క్ కూడా ఉంటుంది, వర్క్ స్ట్రెస్. అండ్ తను ఒక్కడే వర్కింగ్ ఎట్ ప్రెసెంట్. అయితే మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 6:30 వరకు సిస్టమ్ ముందు నుండి లేవట్లేదు తనైతే అసలు. సో ఫుల్ వర్క్ ఉంటుంది, మీటింగ్స్ ఉంటున్నాయి, నేను మధ్య మధ్యలో చదువుకుంటున్నాను, ఇంకా ఏదో పని చేసుకుంటా ఉన్నాను. బట్ యా ఇప్పుడైతే ఈవినింగ్ 6:30 అయింది, కుక్ చేయాలి కాబట్టి కట్ చేసేస్తున్నాను. సో కట్ చేశాక ఆల్రెడీ స్టార్ట్ చేశాను, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొన్ని అయ్యాయి. సో కట్ చేశాక మీకు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు. బీన్స్ ఇంకా ఆలు కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది నేను చేస్తే. నాకు ఇది ఎవరు నేర్పిలే, నా ఓన్ వేస్ లో. యాక్చువల్లీ మా మమ్మీ వంటలు అన్ని డిఫరెంట్ ఉంటాయండి, నా వంటలు అన్ని డిఫరెంట్ ఉంటాయి. కొన్ని మా మమ్మీ నచ్చితే ఆమె స్టైల్లో నేను చేసుకుంటాను. నావి ఎందుకు డిఫరెంట్ ఉంటాయంటే అదేసి ఇదేసి ఇది వేయకుండా, ఇదేసి అది వేయకుండా, కొన్నిసార్లు ఇది వేసి కొన్నిసార్లు ఇది వేయకుండా, కొన్నిసార్లు ఇంకొకటి యాడ్ చేసి అలా ట్రై చేసి బెస్ట్ నాకు ఏదైతే టేస్ట్ నచ్చుతో అది మీకు చూపిస్తాను, అది సంగతి. బట్ అదే ఫాలో అవుతాను ఎప్పుడు. అంటే కొత్తది ఏదన్నా తిన్నప్పుడు అలా డిఫరెంట్ గా ట్రై చేస్తాను. బట్ ఏమంటారు, కొత్తది తిన్నప్పుడు అలా ట్రై చేస్తుంటాను. బట్ ఇవన్నీ బీన్స్ ఇవన్నీ నేను ఎప్పటి నుండో చేస్తున్నా, 6 years నుండి నా కుకింగ్ నేనే. ఇవన్నీ నాకు ఇంకా రొటీన్ కర్రీస్ అనమాట, ఇదే టేస్ట్ ఉంటుంది ఎప్పుడు. సో మీకు కొత్త కాబట్టి నా వంటలు మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ నాకు అప్పుడు చాలా లాంగ్ బ్యాక్ ఒక కామెంట్ వచ్చింది, మీ వాటిలో ఎక్కువ నాన్ వెజ్ వంటలు ఉన్నాయండి, వెజ్ చూపియండి అని. ఎవరో పాపం, సో వాళ్ళ కోసం పెడుతున్నా. వెజ్ కూడా అయిపోయింది, మళ్ళీ నిన్న సేమ్ చికెన్ అయిపోయింది.
సో అది సంగతి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే నా వీడియోస్ అన్ని షేర్ చేయండి, బికాస్ more views, more subscribers are very important to, you know, to increase the growth of our family. అందుకనే చాలా వ్యూస్, చాలా సబ్స్క్రైబర్స్ కావాలి ఇంక్రీజ్ అవ్వాలంటే, అందుకనే షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఇవి కట్ చేసి వస్తాను, ఇంకా మనం చూసేద్దాం బీన్స్ కర్రీ ఎలా చేయాలో. సో స్టార్ట్ చేసేసాను కర్రీ. అక్కడ నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడవ్వగానే ఇంకా మనము కర్రీ స్టార్ట్ చేయడమే. నేను ఆయిల్ వేడెక్కించి చూసుకొని జీలకర్ర, ఆవాలు, ఆనియన్ వేసాను అండ్ కరివేపాకు వేసాను. సో దాని తర్వాత పసుపు వేసాను, అన్నీ ఒకేసారి వేసాను. సో ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్ ఇదనమాట. కొంతమంది జీలకర్ర, ఆవాలు వేసాక, ఆనియన్ వేసాక అది మగ్గాక పసుపు వేయడం అదంతా అవసరం లేదు. సో అన్నీ ఒకేసారి వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ మగ్గుతాయి. ఈలోపు నేను ఏదన్నా షాపింగ్ అట్లా ఏదన్నా పని ఉంటే చేసుకుంటాను. సో అక్కడ ఆనియన్స్ చూసారు కదా, ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతున్నాయి. అండ్ ఆ తర్వాత నేను వేసుకున్నాను పొటాటో, కడిగి పెట్టుకున్న ఆలు ఎప్పుడు నేను వాటర్లో వేసుకుంటా, అట్లా బౌల్లో వాటర్లో వేసుకున్నా కదా, ఇందాక మీరు చూసే ఉంటారు వీడియోలో ఆల్రెడీ. ఎందుకంటే అవి బ్లాక్ కలర్ అవ్వకుండా వాటర్లో వేసి పెట్టుకుంటాను. అండ్ ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకున్నాను. ఆలు వేసుకొని ఒక 5 minutes ఉంచిన తర్వాత బీన్స్ వేసుకోవాలి మనము. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 15 minutes అలా హైలో పెట్టేసుకుంటాను. నేను చెప్పా కదా, నేను హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటా, లో ఫ్లేమ్లో చేసుకోను అని. ఎక్కువ ఏదైనా పని ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో చేసుకుంటా అండి, ఎక్కువ పని లేనప్పుడు హై ఫ్లేమ్లో చేసుకుంటాను. అక్కడ నేను జింజర్ వాటర్ పెట్టుకున్నాను. సో పక్కన అది తాగడానికి వడపోయడానికి అది తీసుకెళ్ళాను. సో జింజర్ వడపోసిన జింజర్ వస్తుంది కదా, పడేయడం ఎందుకని కర్రీలో వేసేసాను. కర్రీలో వేయలేదు. యాక్చువల్లీ బీన్స్ కర్రీలో జింజర్ ఇవేం వేసుకోక్కర్లేదండి. బట్ ఎవరికైనా కావాలి అంటే ఎల్లిపాయ దంచేసుకోండి, బాగుంటుంది. బట్ అవసరం లేదు బీన్స్ కర్రీలోకి, అలా లేకుండానే బాగుంటుంది. జింజర్, గార్లిక్ ఇవేం లేకుండా ఓన్లీ. ఇప్పుడు నేను కొత్త నా స్టైల్లో చూపిస్తున్నా కాబట్టి చూడండి, బాగుంటుంది. సో ఇప్పుడు బీన్స్ అక్కడ మగ్గిపోయాయి, బీన్స్ ఇంకా ఆలు. నేను మొత్తం ఫాస్ట్గా చూపించేస్తున్నా బికాస్ ఫాస్ట్గా అయిపోవాలని. ఆ తర్వాత ఉప్పు, కారం అవి మగ్గిన తర్వాతే వేసుకోవాలి. అండ్ ధనియాల పొడి వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత నేను వేసుకున్నాను చాలా కొబ్బరి పొడి. మనకి కూర్మాలాగా అవ్వాలి అంటే ఇలా ఫాలో అవ్వండి, చపాతీలో కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత పెరుగు ఇంకా పెరుగులో కొంచెం వాటర్ వచ్చాయి, అవి వేసేసాను కొంచెం, సో దట్ కర్రీ డ్రై ఉండదు. అండ్ చూసారా కలుపుకుంటున్నాను కొంచెం వాటర్ వేసి. సో ఉప్పు, కారం, ధనియా పొడి, పెరుగు లాస్ట్లో వేసుకోవాలి. అండ్ కొబ్బరి ఇంకొంచెం పడుతుంది అనిపించింది. కర్రీకి కొబ్బరి క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి, అప్పుడే మనకి కూర్మా టేస్ట్ బాగా వస్తుంది. సో మిక్సీ చేసేసుకోవచ్చు, కొబ్బరి లేదా గ్రేటెడ్ కోకోనట్ ఉంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేనైతే గ్రేటెడ్ కోకోనట్ వేసుకున్నాను. చూసారు కదా, అక్కడ సూపర్ యమ్మీ కర్రీ అయిపోయింది. అండ్ మేము అది రోటీలో సర్వ్ చేసుకొని డిన్నర్ చేసేసాం నేను, మా శశి.